హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హోండా బిగ్ వింగ్ నుంచి హోండా సిబి 350 RS సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే చూడబోతున్నాం. సో ఇది రెడ్ కలర్, దీని మీద మనకి గ్రే కలర్లో ఒక మంచి ఫినిషింగ్, దాని మీద RS లోగో. ఫస్ట్ ఇంప్రెషన్ చూసిన వెంటనే వెహికల్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ వెహికల్ ఒక మంచి రోడ్ స్టార్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ, కొత్తగా మనకి GST రీఫార్మ్స్ వల్ల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ తగ్గింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇంకా రైడ్ చేస్తాను, రైడ్ చేసిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ముందుగా దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ మనకి టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది 2025 న్యూ కలర్ స్కీమ్ అన్నమాట. మెరూన్ కలర్ మీద RS లోగో కలిగినటువంటి వైట్ కలర్ స్ట్రాప్ రైడ్ చేసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంటుంది. అలాగే CB 350 RS అనేటువంటి ఆ లోగో 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ కొంచెం మిడిల్ కలర్ పార్ట్ అయితే చూడొచ్చు. అండ్ హోండా బ్యాడ్జింగ్ 3Dలో ఉంది. ఓవరాల్గా ఒక రాయల్ రిచ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక మోడర్న్ టచ్ ఉన్నటువంటి రెట్రో క్లాసిక్ థీమ్ కలిగినటువంటి రోడ్ స్టార్ అని చెప్పొచ్చు. దీనికి కారణం బ్యాక్ సైడ్ టెయిల్ అనేది ఎక్స్టెండ్ చేయకుండా షార్ట్ చేశారు. అలాగే చిన్న సీట్ ఆఫర్ చేశారు. అండ్ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ కూడా మనకి నార్మల్గా లేకుండా కొంచెం అప్సైడ్కి అయితే మాత్రం డ్రా చేయబడింది అనమాట. ఓవరాల్గా అయితే మాత్రం చాలా మంచి రోడ్ స్టార్ అని చెప్పొచ్చు. డైలీ అర్బన్ క్రూజ్ చేయడం కోసం, అంటే సిటీ కమ్యూట్ చేయడం కోసం, అప్పుడప్పుడు వీకెండ్ రైడ్స్ కోసం అయితే మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్టబుల్ అనమాట నా వైపు నుంచి. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 348cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 20.7 bhp పవర్, అలాగే 30 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 5-speed తీసేసి 6-speed గేర్ బాక్స్ ఇస్తే బాగుందని నాకైతే అనిపించింది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమన్నా వైబ్రేషన్స్ వస్తున్నాయా, ఏమైనా హీట్ అవుతుందనే విషయం గురించి. ఇంకా 2025 దసరాకి ఈ వెహికల్ ఎంతకు అమ్ముతారనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇదివరకు 2,60,000 రూపాయల దాకా అమ్మేవారు. ఇప్పుడు 18% GST స్లాబ్లోకి ఇది రావడం వల్ల 2,38,000 రూపాయలకే ఇది లభిస్తుందన్నమాట. నేను ఈ ప్రైస్ని ఒంగోలులోని బిగ్ వింగ్, ఒంగోలు సౌత్ శ్రీ ఆటోమేటివ్స్ నుంచి అయితే చెప్తున్నాను. స్క్రీన్ మీద మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇంకా క్లియర్గా తెలుసుకోండి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద ఎంత తగ్గింది. నా లెక్క ప్రకారం 21,000 రూపీస్ దాకా తగ్గినట్లుంది. నెక్స్ట్ కొన్ని ఫీచర్స్ చూసి ఆ తర్వాత రైడ్ చేద్దాం. ఇది రెట్రో మోడల్ కాబట్టి ఆటోమేటిక్గా రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. స్ప్లిట్ LED ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే సైడ్ ఇండికేటర్ వింకర్స్ మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. CB 350 అండ్ హైనెస్లో వచ్చేసరికి రౌండ్ వింకర్స్ ఉంటాయి. ఇవి కొంచెం క్లాసిక్ టచ్ ఉంటాయి కాబట్టి, ఇది కొంచెం రోడ్ స్టార్ కాబట్టి కాస్త స్పోర్టియర్గా ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ కూడా నాకు బాగా నచ్చుతుంది ఇప్పుడు. అలాగే సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది 800 mm సీట్ హైట్ తోటి వస్తుంది. లిమిటెడ్ సీటు. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఫోమ్ ఫినిషింగ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి. అండ్ మీరు మీ యొక్క పార్ట్నరు ఇద్దరు కలిసి వీకెండ్లో క్రూజింగ్కి వెళ్ళాలనుకుంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. ముగ్గురికి అయితే అసలు సెట్ కాదనమాట. సో అలాగే ఇది 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అది. అలాగే 168 mm గ్రౌండ్ క్లియరెన్స్తో కూడా వస్తుంది. కొంచెం ఆఫ్ రోడ్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఇది మనకి అనలాగ్ పార్ట్ డిజిటల్లో కన్సోల్ అయితే మీరు చూడొచ్చు. 2025లో కూడా ఇది నిరాశే కలిగించింది. ఫుల్ డిజిటల్ కన్సోల్కి అప్డేట్ అయితే బాగుండేది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. సో ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ కూడా మీరు పొందొచ్చు. అలాగే మనకి అనలాగ్లో వచ్చేసరికి స్పీడోమీటర్ అయితే ఉందన్నమాట. అలాగే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, టైము, లో ఫ్యూల్ ఇండికేటర్, అలాగే రియల్ టైమ్ మైలేజ్ ఇవన్నీ కూడా మనం కన్సోల్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్లో మనకి 100/90 ఇంచ్ వీల్ అయితే ఉంది. దానికి 310 mm డిస్క్ బ్రేక్ ఉంది. అలా వీల్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 150/70 ఇంచ్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా హార్ష్ బ్రేకింగ్ చేయొచ్చు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ వాటికి ప్రొటెక్షన్గా మనకి రబ్బర్ బూట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఆఫ్ రోడ్ కూడా తీసుకెళ్ళి వాడుకోవచ్చు అని వీళ్ళు సింబాలిక్గా చెప్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి అడ్జస్టబుల్ మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో వీటి యొక్క సస్పెన్షన్ ప్లే బ్యాక్ ఎలా ఉందో రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ కాకపోయినా ఫస్ట్ ఇంప్రెషన్ ప్రెస్ అయ్యగానే కొంచెం స్మూత్గా అనిపించాయి. అండ్ క్రోమ్ ఎలిమెంట్తో ఉన్నటువంటి మిర్రర్స్ అయితే చూడొచ్చు. అలాగే ఈ హెడ్ ల్యాంప్ చుట్టూతా వైజర్ ఫిట్ చేసుకునే విధంగా కొంచెం మనకి ఆ చిన్న లింక్ అయితే చూడొచ్చు. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ ఇవి మనకి ఫ్లెక్సిబుల్గా అయితే లేవు. సో అలాగే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఈ రబ్బర్ బూట్స్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. అలాగే ట్యాంక్ మీద మనకైతే మాత్రం పెయింట్ స్కీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. ఇది కొంచెం స్పోర్టియర్ అని తెలియడం కోసమే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి షార్ట్ టైల్ డోమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే ఎగ్జాస్ట్ చూడొచ్చు. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీలు ఎక్కడ రాజీ పడలేదు. చాలా ప్రీమియం సైడ్ ఉంది. అండ్ ఇంజన్ మీద కూడా ఈ స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ అయితే మాత్రం లుక్ ఇంకా ఎక్స్టెండ్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం వాల్యూ ఫర్ మనీ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బిల్డ్ క్వాలిటీని అయితే ఆఫర్
ఆఫర్ చేస్తున్నారు. సో శారీ గార్డ్ ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇది ఓపెన్ టైప్ చైన్ తోటి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా లూప్ చేసుకుంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి. అలాగే సైడ్ స్టాండర్డ్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. వెహికల్ వెళ్ళేటప్పుడు మీ ఫోన్కి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ARAI క్లైమ్ చేయడం ఇది మనకి 38 kmpl దాకా వస్తుందని, బట్ రియల్ వరల్డ్లో 35 నుంచి 40 kmpl దాకా వచ్చే అవకాశం అయితే ఉంది అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ని బట్టి. హైవే మీద ఎక్కువ మంచి స్పీడ్లో అండ్ డ్రాగ్ రేసులు చేయకుండా కూల్గా డ్రైవ్ చేసే వాళ్ళకి 40 కూడా రీచ్ అవ్వచ్చు అని కంపెనీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది బికాస్ ఆఫ్ రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజిన్ అని. ఏమైనా హోండా ఇంజిన్ అంటే హోండా ఇంజినే, చాలా స్మూత్ ఉంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా తంబిగా ఉంది, ఇంప్రెసివ్. అండ్ ఈ రెడ్ కలరు మంచి సన్షైన్లో ఉన్నప్పుడు బాగా రెడ్గా బాగా అనిపించింది. అండ్ మనకి ఆ లైట్ డ్రాప్ అయ్యే కొద్ది డార్క్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ఈ వైట్ కలర్ ఏదైతే వైట్ అండ్ గ్రే కలర్ RS లోగో ఏదైతే ఆ స్ట్రాప్ ఉందో చూసారా ట్యాంక్ మీద, కిక్ ఇచ్చేస్తుంది. నాకైతే బాగా నచ్చింది. వావ్, స్టేబుల్ పర్ఫార్మెన్స్ అండి, చాలా స్టేబుల్గా వర్క్ చేస్తుంది అనమాట హైవే మీద. అండ్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్. గేర్స్ కూడా ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఆ స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ కూడా లేదు. మేబీ 150 సెక్షన్ టైర్ బ్యాక్ సైడ్ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ చాలా స్టేబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈజీగా 100 స్పీడ్లో క్రూజ్ చేయొచ్చు హైవే మీద అయితే మాత్రం. అస్సలు ఇంకే డౌట్ లేదు, 100 స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. వైబ్రేషన్ ఫీల్ అయితే అసలు ఎక్కడ అనిపించలేదు నాకైతే. బట్ 100 స్పీడ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. బట్ నాకు తెలిసి ఈ బండిని అవి డిస్టర్బ్ చేయమని నా ఒపీనియన్. కానీ ఏమాట కాబట్టి దీనమ్మ ఇన్స్టెంట్ పికప్ అలాగే మిడ్ రేంజ్ పికప్ అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ థర్డ్ గేర్స్ ఎనఫ్ అనిపిస్తుంది అనమాట సిటీలో అయితే. నాకు తెలిసి థర్డ్ గేర్ కూడా ఏం వేస్తారో, అంటే థర్డ్ గేర్లో చాలా ఎక్కువ థ్రాట్ల్ మిగిలిద్ది దీనికి. చాలా బాగుంది ఇన్స్టెంట్ పికప్, మిడ్ రేంజ్ పికప్. బట్ టాప్ ఎండ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, టాప్ ఎండ్లో మీకు ఏం దొరకదు. 30 Nm టార్క్ 3000 RPM దగ్గరే ప్రొడ్యూస్ అవుతుంది. వావ్, ఇన్స్టెంట్ పికప్ ఇరగొట్టేస్తుందండి ఏ మాట కామాట. ఓకే, సస్పెన్షన్ అయితే మాత్రం యావరేజ్గా ఉంది ఫ్రంట్ టు బ్యాక్, అంత సూపర్ స్మూత్ అని చెప్పలేం. కానీ మేబీ డ్యూయల్స్ ఎక్కితే ఏమన్నా కొంచెం ఆ కంబ్యాక్ బాగుంటుందేమో. ఎనీవేస్ వైబ్రేషన్స్ అయితే మాత్రం నాకు ఎక్కడ అనిపించలేదు. నేను రైడ్ చేసింది మహా అయితే ఒక 90 దాకా వెళ్ళుంటానేమో. సో లైట్గా మీకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి హ్యాండిల్ బార్ దగ్గర కాదు, ఫుట్ పెక్స్ దగ్గర 100 దగ్గరలో ఇదివరకు క్రూజ్ చేసింది గుర్తుంది నాకు. అండ్ కన్సోల్ విజిబిలిటీ బాగుంది, డిజిటల్ కన్సోల్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. క్లచ్ ఫీల్ బాగుంది, క్లచ్ అయితే పట్టుకుంటున్నప్పుడు ఎక్కడ హార్డ్ ఫీలింగ్ లేదు, స్మూత్గా ఉంది. సిటీలో రైడ్ చేసుకునేటప్పుడు అలా నింబుల్గా రైడ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సపోర్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే మనకి ఆ టైర్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ క్లచ్ కూడా పట్టుకొని ఎక్కడ కూడా మీకు హార్డ్గా ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు. కానీ ఈ వెహికల్ అయితే మాత్రం షార్ట్ లాంగ్ రైడ్స్కి ఓకే, కానీ లాంగ్ రైడ్స్కి అయితే అంత సెట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే సీట్ చాలా నేరోగా ఉంది, సన్నగా ఉంది. ఒక 30-40 కిలోమీటర్లు డైలీ సిటీలో నడుపుకునే వాళ్ళకైతే డ్యామ్ షూర్ గాయస్ నేను సజెస్ట్ చేస్తాను, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే లుక్స్ అప్పీల్ అయితే మాత్రం మనకి రోడ్ మీద ఆఫర్ చేస్తుంది అనమాట. బట్ లాంగ్ రైడ్స్ కోసం అయితే మాత్రం కొంచెం మీరు ఖచ్చితంగా ఫోమ్ యాడ్ చేసుకోవాలి సీట్కి. అండ్ బ్యాక్ రెస్ట్ కూడా పెట్టుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే సన్నగా ఉండే సీట్ల మీద కూర్చుంటే మనకు ఆటోమేటిక్గా పిల్లలు నొప్పులు పడతాయి అన్నమాట, ఎక్కువ దూరం వెళ్ళలేము. ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం వెహికల్ ఎక్కి రైడ్ చేస్తున్నప్పుడు ఆ స్మూత్నెస్, అలాగే గేర్ బాక్స్ యొక్క స్మూత్నెస్, అండ్ సస్పెన్షన్ కూడా పేరు పెట్టలేం. హ్యాండిల్ బార్ చాలా కాన్ఫిడెంట్ ఉంది. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం బండి బాగుందండి. ఓవరాల్గా అయితే కొనుక్కోవచ్చు. సో ఒక రోడ్ స్టార్ లెవెల్లో కొంచెం క్లాస్ మాస్ మిక్స్ అయ్యి ఒక బండి కావాలి, దట్టు హోండా లాంటి బైక్స్ అంటే వాటి యొక్క ఇంజన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, అవి స్మూత్ ఉంటాయి అండ్ రిలయబుల్ ఉంటాయి అనుకునే వాళ్ళకి నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. సో ఒక 60-70 క్రూజ్ చేసుకునే వాళ్ళకైతే మేబీ 40 kmpl మైలేజ్ కూడా ఇది ఇవ్వచ్చు. కానీ ఎవరు రైడ్ చేయాలండి, కొంచెం ఒక 70-80 క్రూజ్ చేస్తేనే దీనికి ఒక అర్థం కూడా. సో కొన్ని చిన్న చేంజెస్ రిక్వైర్డ్. డిజిటల్ కన్సోల్ తీసుకురావడం, 6 స్పీడ్ గేర్ బాక్స్ తీసుకురావడం, ఇవన్నీ ఇస్తే బాగుంటుంది ఫ్యూచర్లో. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సీరియస్లీ. వస్తాయనుకున్నాం ఇయరే, బట్ మిస్ అయింది. ఎనీవేస్ బ్రేకింగ్ కూడా క్వైట్ ఎనఫ్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, వైడర్ టైర్స్ ఉన్నాయి, చంకీ టైర్స్ ఉన్నాయి. డోంట్ వరీ అన్ దట్. మంచి సేఫ్టీ కూడా మీకు అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ వెహికల్ని దసరాకి ఎవరైతే
సిటీలో ఎక్కువ నడుపుకుంటారు చూడండి. అలాగే రోడ్ స్టార్ చూస్తున్నట్లయితే ఆ లెవెల్లో చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో లాంగ్ రైడ్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఎప్పుడు లాంగ్ రైడ్సే కొడతామంటే కుదరదు. ఏదైనా వీకెండ్ క్రూజింగ్ వరకు అయితే ఓకే మేనేజ్ చేయొచ్చు దీంతో. బట్ ఎప్పుడు లాంగ్ రైడ్స్ కొట్టడానికే వెహికల్ తీసుకుంటానంటే మాత్రం వితౌట్ సిటీ రైడ్స్ నేనైతే మాత్రం సజెస్ట్ చేయను అనమాట. ఓవరాల్గా అయితే మాత్రం దీంతో నాకు ఈ రైడ్ చాలా బాగా అనిపించింది. సో మీకేమనిపించింది ఈ రివ్యూ గురించి లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.